అందరికీ నమస్కారం అండి. ఇంటి సంపద నశించడానికి ముఖ్యమైన కారణాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అయితే మనం ఇంట్లో మనలో చాలామందికి ఆర్థిక కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎంత డబ్బు సంపాదించినా సరే అనవసరపు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అయితే మన ఇంటి సంపద నశించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. కాబట్టి మన ఇంటి సంపద నశించడానికి ఆ కారణాలేమిటో, ఇంటి సంపద పెరగాలంటే ఏ నియమాలు పాటించాలనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఇంటి గుమ్మానికి మహాలక్ష్మి స్వరూపంగా భావించండి. పసుపు కుంకుమలు రాసిన గుమ్మం పైన కాలు పెట్టకూడదు. ఇంటి గడప పైన కాలు పెడితే మీ ఇంటి సంపదలు నశిస్తాయి. కాబట్టి ఇంటి గడపలను లక్ష్మీదేవిగా భావించి ప్రతి శుక్రవారం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. మాసిన బట్టల్ని ఇంటి ముందు వేలాడదీయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. వాస్తు ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా బొప్పాయి చెట్టు ఉండకూడదు. అదేవిధంగా ఇంటి తూర్పు దిశలో అద్దం పెట్టకూడదు. తూర్పు దిశలో అద్దం ఉంటే మీ ఇంటికి వాస్తుదోషాలు ఏర్పడి తీవ్రమైన డబ్బు సమస్యలు కలుగుతాయి. నిద్ర లేవగానే పాచిముఖంతో అద్దాన్ని చూడకూడదు. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో దురదృష్టం ఏర్పడుతుంది. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. తెలిసిన వారి మరణ వార్తను విన్న తర్వాత ఆ ఇంటి యజమాని కట్టుబట్టలతో తలస్నానం చేయాలి. లేదంటే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది. మన హిందూ ధర్మశాస్త్రాల్లో బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి లక్ష్మీ రూపమైన బీరువాను ఎక్కువసేపు తెరిచి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం తగ్గుతుంది. అలాగే బీరువాకు తాళం వేసి ఉంచాలి. బీరువాకు తాళం వేయకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. తద్వారా మీ ఇంటి సంపదలు నశిస్తాయి. ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవితో సమానం. కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుని చేతు నిండుగా గాజులు వేసుకోవాలి. లేదంటే మీ ఇంటికి అప్పుల సమస్యలు ఏర్పడతాయి. ఇక మన హిందూ ధర్మంలో పండుగలకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే పండుగ వచ్చినప్పుడు ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టాలి. పండుగ రోజుల్లో మీ ఇంటి గడపకు పసుపు రాయకపోయినా, ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టకపోయినా మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం నశించి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఇక రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం, వేప చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. మీ సమస్యలన్నీ తీరిపోయే భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక దేవాలయంలో తీర్థం తీసుకున్న తర్వాత ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు. ఎంగిలి చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి. లేదంటే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. వాస్తు ప్రకారం మీ ఇంటి వంటగది ఉత్తర దిశలో ఎలాంటి వంట సామాన్లు పెట్టకూడదు. అది వాస్తు దోషాన్ని కలిగిస్తుంది. ఇక కొత్త చీపురు కొనుక్కోవాలనుకునేవారు శనివారం మాత్రమే కొనుక్కోవాలి. మిగతా ఏ రోజుల్లో కూడా చీపురు కొనకూడదు. ఇక ఈ రోజుల్లో చాలామంది చెప్పులు వేసుకుని ఇంట్లో తిరుగుతున్నారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. చెప్పులు వేసుకుని తిరిగితే ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి దేవతలు రాకుండా వెళ్ళిపోతారు. ఇంటి ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి సింహద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచకండి. మన వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది. కాబట్టి వంటగదిలో కానీ పూజ గదిలో కానీ తలదువ్వుకోకూడదు. తడికాలతో మంచం పైన నిద్రపోకూడదు. తడికాలతో నిద్రకపోతే ఆ ఇంటికి అప్పుల సమస్యలు పెరిగిపోతాయని, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని వేద పండితులు చెప్తున్నారు. ఇక మీ ఇంటి ముందుకు ఎవరైనా సరే బిచ్చగాళ్ళు వస్తే ఏదో ఒకటి దానం చేయండి. అంతేగాని మీ ఇంట్లో ఏమీ లేదని అంటే నిజంగానే ఆ ఇంటి సంపదలు కరిగిపోతాయి. అలానే ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు ఆహారం, బియ్యం, గింజలు వేయండి. ఎంతో పుణ్యం లభించి 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది. ఇతరుల చెప్పులను అలాగే వస్త్రాలను ధరించకూడదు. వేరే వాళ్ళ చెప్పులను వేసుకుంటే వాళ్ళకున్న దురదృష్టం మొత్తం మీకు చుట్టుకుంటుంది. అలాగే ఇతరుల బట్టలను ధరిస్తే మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దీనివల్ల ఎంతో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి వేరే వాళ్ళ చెప్పులను అలాగే వస్త్రాలను ఎప్పటికీ కూడా ధరించకండి. ఇక మంగళవారం రోజున అప్పు చేయకూడదు. మంగళవారం డబ్బు అప్పుగా తీసుకుంటే ఆ అప్పును జీవితంలో తీర్చలేము. అలాగే మంగళవారం మరియు శనివారం నాడు ఉప్పు కొనుగోలు చేయకూడదు. ఈ 2 రోజులు ఉప్పు కొంటే అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. కానీ శుక్రవారం ఉప్పు కొంటే మాత్రం చాలా మంచిది. శుక్రవారం ఉప్పు కొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అన్నం తినే సమయంలో మన శత్రువును తిట్టకూడదు. లేదంటే మీ కుటుంబానికి ఆహార కొరత ఏర్పడుతుంది. కొంత కోపంలో ఉన్నా సరే తల్లిదండ్రులు తిట్టకూడదు. వారిపైన చెయ్యెత్తకూడదు. తల్లిదండ్రులను గౌరవించని నెలలో కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇక మనలో చాలామంది చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయడం, ఒట్లు వేయడం చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు.
దీనివల్ల మీ జీవితంలో ఎదుగుదల ఉండదు. ఇక మీ ఇంట్లో కూర్చుని గోళ్ళు కత్తిరించకూడదు, అంటే జుట్టు కత్తిరించడం చేయకూడదు. లేదంటే మీ కుటుంబానికి కష్టాలు ఏర్పడతాయి. లక్ష్మీ స్వరూపమైన ఉప్పు అలాగే పెరుగును ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఈ వస్తువులను ఎవరికైనా అప్పుగా ఇస్తే మీ ఇంటి సంపద వారితో వెళ్ళిపోతుంది. అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ప్రతి అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించకపోతే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగలేరు. ఇక దీపారాధన చేసే సమయంలో దక్షిణముఖంగా దీపం వెలిగించకూడదు. దక్షిణముఖంగా దీపం వెలిగితే ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు, మృత్యుబాధలు ఏర్పడతాయి. ఇక భోజనం చేసే సమయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. నిలబడి ఆహారం తినకూడదు. అలా చేస్తే మీకు దరిద్రం చుట్టుకుని రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతారని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. కాబట్టి భోజనం చేసే సమయంలో తూర్పు ముఖంగా కూర్చుని మీ కుడివైపున మంచినీళ్ళు గ్లాస్ పెట్టుకుని ఆహారం తింటే అలాంటి ఇల్లులో ధనధాన్యాలు కొరత ఏర్పడకుండా దేవతల ఆశీర్వాదం ఉంటుంది. అలాగే భోజనం చేసిన తర్వాత తిన్న కంచంలో చేతులు కడకూడదు. ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఆహారాన్ని అస్సలు తినకూడదు. అలాగే ఇంట్లో నిద్రపోకూడదు. ఇక బ్రాహ్మణులను నిందించిన, గురువులను దూషించిన గురుదోషం కలిగి మీ ఇంట్లో సంపదలు నశిస్తాయి. కాబట్టి పెద్దల్ని గౌరవించాలి, వారి ఆశీర్వాదం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.